హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? నేనైతే ఈరోజు లంచ్లోకి సాంబార్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ సాంబార్ రెసిపీ అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో నిన్న ప్రసాదంగా గారెలు చేశాను కదా, కొంచెం పిండి అయితే మిగిలింది. అందుకోసం ఈరోజు గారెల్లోకి సాంబార్ అయితే బాగుంటుందని సాంబార్ చేస్తున్నాను. సో మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి గారెలు అలాగే మునక్కాయ మామిడికాయ సాంబార్తో ఎమ్మి లంచ్ అయితే చేసేస్తాం మేము. మీరు ఏం చేసుకున్నారు స్పెషల్స్ అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సో బెండకాయ మునక్కాయ మామిడికాయ వేసి సాంబార్ పెడితే ఎంత తిన్నా సరే సరిపోదు కదండి, అంత బాగుంటుంది. మీకు కూడా ఇష్టమేనా? మీకు బెండకాయ సాంబార్ అంటే ఇష్టమేనా? మన ఇంట్లో మన చేత్తో మనం పెంచుకున్న కూరగాయలు లేకపోతే ఆకుకూరలో ఏదైనా మనం వండుకొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. చూడండి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఎంత మంచి స్మెల్ వస్తుందో. కరివేపాకు కూడా ఇంత మంచి స్మెల్ వస్తుంది అనేసి ఇంట్లో పెంచుకున్న తర్వాతే నాకు తెలిసింది. వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో. వర్షాకాలం ఒకరోజు ఎండ ఒకరోజు వాన రెండు వస్తూ ఉన్నాయి మిక్స్డ్గా. ఒకటి తట్టుకోలేము కదా, ఎండ ఎక్కువైనా వాన ఎక్కువైనా. అందుకని ఒకరోజు వాన ఒకరోజు ఎండ, ఈ విధంగా మొత్తం కాంప్రమైజింగ్గా వచ్చాయండి బాగా. బుజ్జు ఏమి ఈరోజు ప్రసాదంగా నేను పాయసం చేస్తున్నానండి. దానికోసం ముందుగా 1 కప్పు సేమియా, అలాగే 1.5 కప్ షుగర్, అలాగే 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, ఇంకా డ్రై ఫ్రూట్స్, అలాగే ఇలాచి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి లోతుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పాయసం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైందండి. లలితా సహస్రనామంలో కూడా ఒక్కొక్క సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల గురించి చెప్పున్నారు. సో పాయసాన్న ప్రియత్వస్త అనే మాటకు అర్థం అమ్మవారికి పాయసం అంటే ఎంతో ప్రీతికరం అనేసి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న సేమియాని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సేమియా అనేది తొందరగా మాడిపోతుంది, జాగ్రత్తగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న సేమియాని పక్కకు తీసుకొని ఇందులోకి 500 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 500 mlకి 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే 1/2 లీటర్కి 1/4 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిగా సేమియాని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సేమియా కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా బాగా ఉడికే వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చుట్టూ మేగడ కట్టేస్తుంది చూసారా, దాన్ని కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారా, సేమియా అంతా బాగా ఉడికిపోయింది. ఇలా చూసారా, ఒక సేమియాని తీసుకొని ఇలా మధ్యలో కన్నామంటే విరిగిపోవాలి. అలా విరిగిపోయిందంటే సేమియా ఉడికిపోయిందని. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు సేమియాకి 1.5 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ బాగా ఎక్కువ కావాలంటే ఇంకొక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బట్ 1.5 కప్ అనేది పర్ఫెక్ట్ రేషియో. ఇప్పుడు ఇందులోకి 3 యాలకల్ని దంచి వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరిగించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నారంటే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఈ కన్సిస్టెన్సీలో పాయసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా అవుతుంది. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. వేడి వేడి గారెలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సాంబార్, మునక్కాయ మామిడికాయ బెండకాయ ముల్లంగి అన్నీ వేసి సాంబార్ పెట్టానండి. చూసారా, లంచ్ అయితే అయిపోయింది. దీని తర్వాత వీళ్ళు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి. ఇష్టమ్మా పోయి మమ్మీని కళ్ళు మూసుకొని తీసుకురావా.
సర్ప్రైజ్? ఏం సర్ప్రైజా? ఏదో గిఫ్ట్ సర్ప్రైజ్. నువ్వేం వీడియో తీస్తా అన్నావు? అది కాదు నీకు చెప్తాను అమ్మా. ఏం చెప్తావు? ఏం వీడియో తీస్తున్నావు? ఏమి? ఫోన్ ఇక్కడ పెట్టురా చెప్తా. ఏం చెప్పు, ఉండు ఒక నిమిషం. ఏంది చెప్తే కదా. ఆహా చెప్తాను అమ్మా. ఎక్కడికి? రా. ఏం వీడియో తీస్తావు? కళ్ళు ఏంది? మూసుకోమా. ఏం చెప్తే వస్తా. ఏం చేస్తున్నారా? కళ్ళు మూసుకోమని చెప్తాను. ఏదో ఉంది, ఏంటో చెప్తే వస్తా, లేకపోతే రాను నేను. ప్లీజ్ అమ్మా. సరే ఓకే. కళ్ళు మూసుకోవాలా? ఓకే. కళ్ళు తెరవగా నేను చెప్తేనే. ఏ కళ్ళు జరగకపోతే ఎట్టొచ్చేది? ఏదైనా తగులుతుంది గోడ. ఎక్కడికి? కూర్చో. ఎక్కడ కూర్చునేది? పడిపోతానే. తెరుస్తున్నా నేను కళ్ళు. తెరవకమ్మా. ఏం చెప్పు. చేతులు ఇలా పెట్టు. రెండు చేతులు ఎలా పెట్టేది? ఇలా చేతులు చాపమ్మా. కళ్ళు తీరు. ఏంది? గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇది? ఏందో అమ్మా. ఓపెన్ చేయి తెలుస్తుంది. విత్ లవ్ హబ్బీ. ఏందండి? ఓపెన్ చెయ్యమ్మా తెలుస్తుంది నీకు. కాదు, అసలు ఏంటి గిఫ్ట్ అసలు? అమ్మ నువ్వు ఓపెన్ చెయ్యమ్మా తెలుస్తుంది అప్పుడే. ఓపెన్ చేస్తా. నాకేనా నిజంగా? ఇదేమన్నా ప్రాంక్ వీడియోనా? చెప్పు. ఏం ఓపెన్ చేయి తెలుస్తుంది. ఓపెన్ చెయ్యమ్మా. లేదు, అదేదో ఓపెన్ చేయగానే డమ్మని మొహం మీద పడుతుంది. ఆ విధంగా ఏమైనా ప్రాంక్ వీడియో చేస్తున్నావా అనేసి కదా. కాదమ్మా. ఇది ఓపెన్ చెయ్యి. ఏంది ఇది? ఏముంది? ఇది ఓపెన్ చెయ్యమ్మా. ఒక్క నిమిషం ఉంది నాన్న. ఏముంది ఇది? ఓపెన్. ఓపెన్. అయినా నేనేం అడగలేదు ఈ మధ్య నేను గిఫ్ట్ కూడా. అందులో అసలు నువ్వు సర్ప్రైజ్ గిఫ్ట్. సరే ఓకే, సర్ప్రైజ్ అసలు ఏందని కదా ఇంత షాకింగ్ గా సర్ప్రైజ్ అసలు నాకు. అవునమ్మా. ఏంటండి చెప్పు. తెలీదు నాకు కూడా. నీకు కూడా తెలీదా? ఆహా నాకు తెలియదు. ఇక్కడ నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా నా కూతురు వెయిట్ చేస్తుందండి ఏముందో చూడ్డానికి. అమెజాన్ నుంచి పార్సిల్ అయింది. ఏం అడగలేదు కదా నేను నిన్ను. ఇక్కడ ఓపెన్ చేయమ్మా. ఏమండి? ఏముంది? ఏం అడగలేదు నేను ఈ మధ్య. నిన్ను ఏం అడిగాను? ఓపెన్ చేయమ్మా. ఏంది ఇది? ఏందో అడుగుతమ్మా. ఏంది? చూపి, ఇలా చూపి. ఏంది? ఓపెన్ చెయ్యమ్మా. పర్ఫ్యూమ్ బాటిల్. పర్ఫ్యూమ్ బాటిల్. నాకు పర్ఫ్యూమ్ ఇష్టం ఉండదు కదా. ఇదేంది? ఐక్యూ ఓనా? ఇదేం పర్ఫ్యూమ్? ఇలా ఉంటుంది పర్ఫ్యూమ్. ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్. ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్ అయినా ఏదైనా నాకు హెడేక్ వస్తుంది. నేను యూజ్ చేయనని తెలుసు కదా నీకు. సరే ఓపెన్ చేయి. ఇక్కడ నీ ఓపెన్. దేనికి పర్ఫ్యూమ్ అనవసరంగా? ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. పర్ఫ్యూమ్ అనగానే నేను వేరే ఏదైనా గిఫ్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ పర్ఫ్యూమ్ అనుకోలేదు. ఒక నిమిషం ఆపవా? ఏమండి? ఫోనా? ఫోన్ అసలు ఏంది? నిజంగా ఫోనేనా? ఎస్. నా కోసమా? ఎస్. అసలు చెప్పలేదు. అసలు నేనేం అడగలేదు కదా. ఆహా నీకోసం గిఫ్టే తెప్పించానమ్మా. రిషితమ్మ అడిగింది మమ్మీకి ఒక ఫోన్ గిఫ్ట్ ఇవ్వ డాడీ అని అడిగింది. అవునా? థ్యాంక్ యూ రిషితమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఓపెన్ చెయ్యమ్మా తెలుస్తుంది. ఏందో
నాకే నా గిఫ్ట్ నాకు మాటలు రావడం లేదు, అందులో సర్ప్రైజింగ్గా ఇది సర్ప్రైజ్ కంటే కూడా నాకు మొబైల్స్ గురించి అంత ఐడియా లేదండి. నిజంగానే పర్ఫ్యూమ్ అనుకున్నాను, చాలా షాక్ అయ్యాను. అసలు నాకు కొంచెం కూడా ఐడియా లేదు. ఓపెన్. ఓపెన్ ఫస్ట్. ఐ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్. నిజంగా అసలు ఇది సర్ప్రైజ్ కాదు, షాకింగ్గా ఉంది. నిజంగా అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు మాటలు రావడం లేదు. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? ఐ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్. నా ఫస్ట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి ఇది. నాకు చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి కానీ మా వారి నుంచి సర్ప్రైజ్గా షాకింగ్ గిఫ్ట్ అయితే ఇదేనండి ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మాటల్లో చెప్పలేను. నాకైతే అసలు మాటలే రావడం లేదు, మాటల్లో చెప్పలేను కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా బాగుంది ఫోన్, చాలా బాగుందండి ఫోన్. అసలు ఎంత బాగుంది, సన్నగా ఉందంట. చాలా నైస్గా, చాలా బాగుంది. ఎట్లా చెప్పాలా, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా. మై న్యూ ఫోన్. ఇప్పుడు ఈ సడన్ సర్ప్రైజ్ దేనికండి? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం అని కూడా నాకు తెలియదు. మనం ఏం మాట్లాడుకోలేదు ఫోన్ గురించి ఏమి. సో ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్ గురించి నిజంగా నాకు తెలియదండి. సో దీని గురించి ఏ డీటెయిల్స్ కూడా నాకు తెలీదు. మీకు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ దీని గురించి నేను ఒక 2 minutesలో ఇస్తాను. దీని ప్రైస్ ఎంత, అసలు దీనికి మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కొని నేను మీకు ఒక 2 minutesలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మొత్తానికి మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుందండి. ఐక్యూఓ వైట్ కలర్ వచ్చింది. చాలా స్లిమ్గా ఉంది దీని బాడీ. అసలు చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది, నేను చెప్పలేను. అంతే, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఐక్యూఓ Z9S Pro 5G. So this is my new phone. సో ఇది వచ్చేసి మార్బుల్ కలర్ అండి, మార్బుల్లా ఉంది బ్యాక్ సైడ్. సో ఇందులో వేరే కలర్ ఇంకొకటి వచ్చింది, ఆరెంజ్ కలరు. సో ఇది బాగుంది, మంచి క్లాసీ లుక్తో అని ఇది తీసుకున్నారంట మా వారు. చాలా బాగుందండి. కర్వ్డ్ డిస్ప్లే వచ్చిందండి ఫోన్కి, చాలా మంచి లుక్ హైలైట్ చేస్తుంది ఈ కర్వ్డ్ డిస్ప్లే ఈ మొబైల్కి. సో ఇది వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కూడా ఇచ్చారు మనకి. అలాగే దీంతో పాటు మనకి బ్యాక్ కేస్ కూడా ఇచ్చారండి. అలాగే సో ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టరు, అలాగే కేబుల్, ఇది కామన్గా ఇస్తారనుకోండి. సో మనకి మొబైల్తో పాటు బ్యాక్ కేసు, అలాగే ఛార్జింగ్ కేబుల్ ఇవి వచ్చాయి. సో ఫోన్ కూడా అల్ట్రా స్లిమ్ మోడల్ అండి, చూడండి ఎంత స్లిమ్గా ఉందో. అలాగే కెమెరా కూడా చాలా బాగా వచ్చిందండి, చూడడానికి మంచి క్లాసీ లుక్లో అయితే ఉంది. ఇది వచ్చేసి సోనీ కెమెరా అండి, వీడియోస్ తీసుకోవడానికి మంచిగా ఉందండి. ఇది వచ్చేసి మనకి 8GB ర్యామ్ వస్తుంది, అలాగే 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. మంచిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. కెమెరా కూడా క్వాలిటీ మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే మనకి స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది. సో ఇదే నా కొత్త మొబైల్. ఇంక నుంచి నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇందులోనే షూట్ చేస్తాను. క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు తీసే వీడియోస్కి, నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోస్కి క్వాలిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదైనా మంచిగా వీడియోస్ తీయడానికి ఏదైనా ఫోన్ చూస్తున్నారు అని అంటే నేను ఇది సజెస్ట్ చేస్తానండి. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. మంచిగా సోనీ కెమెరా ఇచ్చున్నారు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఇచ్చున్నారు. సో వీడియోస్కి ఫొటోస్కి మంచిగా కెమెరా అయితే మాత్రం మంచిగా యూజ్ అవుతుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే చూసి నచ్చితే తీసుకోవచ్చు. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీకు తెలుసు కదా నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానో. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఒక గిఫ్ట్ అయితే రిసీవ్ చేసుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ ఆ గిఫ్ట్ రిసీవ్ చేసుకోవడం కంటే కూడా మా వారు సర్ప్రైజ్ చేశారనేది నాకు పెద్ద షాకింగ్గా ఉంది. ఎందుకంటే మా వారు ఎప్పుడూ కూడా నాకు సర్ప్రైజ్లో ఇవ్వరు. నాకు నచ్చితేనే అది తీసుకోమంటారు. నాకు నచ్చకుండా అది తీసిచ్చేసి మళ్ళీ అది నాకు నచ్చకపోతే అలాంటిదంతా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. సో ఫస్ట్ టైం లైఫ్లో నన్ను అడగకుండా నాకు సర్ప్రైజింగ్గా ఈ ఫోన్ అయితే తీసుకున్నారు. ఇది చాలా స్పెషల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ హ్యాపీనెస్తోనే ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.